ఏం తీస్తున్నారండి? అప్పటికి లేస్తున్నాడు వాడు. ఆ మాట అంటే అప్పుడు లేస్తున్నాడు. అవుతూ చెప్పు నేను అడిగే మనసు చెప్పానండి అన్న నువ్వు అన్నాడు నేను చెప్తాను అది తేడా పట్టుకుంటే నీకు ఆ పని అయిపోయినట్టు. అదే మొత్తం ఈ బావి దగ్గర నుంచే సహా రావచ్చు. అలాంటి అవకాశాలు కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు వాడే మళ్ళీ కాస్త పరివర్తన తీసుకుని ఆలోచన చెప్పుకుని మీద శాస్త్ర పరిషత్ వారి 75వ వార్షికోత్సవం వజ్రోత్సవ వేద సభకు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి వేద పండితులు, గ్రామస్తులు, స్థానికులు 50 మందికి కూడా మా రాజోల తాలూకా వేదశాస్త్ర పరిషత్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వజ్రోత్సవ వేదశాస్త్ర పండిత సన్మాన సభ సందర్భంగా ముందుగా విజయవాడ కౌతావారి రాజమండ్రి వేద సభల పరీక్షాధికారి, రాజమండ్రి వాస్తవ్యులు, మా వేద పరిషత్తు అధ్యక్షులు, సభాధ్యక్షులు బ్రహ్మశ్రీ కడియాల సీతారామ ఘనాపాటి గారిని అధ్యక్ష స్థానం అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వారిని తమ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానించాలని కోరుతున్నాం. వీరిని వాడ్రేవు పాపాయి పంతులు గారు పూలమాలాంకృతులు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బ్రహ్మశ్రీ వెంకట్రామన్ శ్రీరామ్ సలక్షణ ఘనాపాటి గారిని ముఖ్య అతిథిగా వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వీరిని మా వేద పరిషత్ వేద పాఠశాల అధ్యక్షులు
శ్రీ పొన్నాడ సూర్యప్రకాష్ గారు పుష్పమాలతో అలంకృతలు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మహామహోపాధ్యాయ శాస్త్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వారిని మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. వీరిని శ్రీ దుడ్డు సుబ్రహ్మణ్యం గారు పుష్పమాలతో అలంకరించవలసిన మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. వీరిని శ్రీ చెరుకూరి రామకృష్ణ గారు వచ్చి పుష్పమాలతో అలంకృతలు చేయవలసిందిగా కోరి ప్రార్థన. బ్రహ్మశ్రీ గొళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాటి గారిని కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరిని శ్రీ తణుకు రాధాకృష్ణ గారు పుష్పమాల అలంకృతులు చేయవలసిందిగా బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజులు గారు హైదరాబాద్ వారిని టీటీడీ సూపరింటెండెంట్ గారిని వేదికని అలంకరించవలసిన పనిచేస్తుందా? ఇది పెట్టండి. కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు సప్రథసపాం మే గోపాయ ఏ చ సభ్యాः సభాసదः తానింద్రియావతః కురు సర్వమాయురుపాశతాం నమః సభాభ్యः సభాపతిభ్యశ్చ వో నమః. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. వేద ఘనపాటులందరికీ నమో నమః. రాజోలు తాలూకా వేద శాస్త్ర పరిషత్ నాకు ఒక చిన్న బాధ్యతని
అప్పచెప్పారు. ఈ పరిషత్ సంబంధించిన నేపథ్యాన్ని 3 నిమిషాల్లో చదివి వినిపిస్తాను. అట్లాగే ఇద్దరు మహానుభావుల పరిచయం చేయమని కూడా నాకు అప్పచెప్పారు. ఇది నా బాధ్యత. ఇందులో ముందుగా రాజోలు వేదశాస్త్ర పరిషత్ తాలూకా నేపథ్యాన్ని ఒక 3 నిమిషాల్లో చదివి వినిపిస్తాను. వేద పరిరక్షణ ఒకనాటి మాట కాదు. ఈ సమస్త విశ్వాన్ని సాక్షాత్ వేదమాతే ఆశీర్వదించి కాపాడుతోంది. పవిత్ర వేదాలను సముద్ర గర్భంలో కలిపేసే సోమాసురుడు లాంటి రాక్షసులు పురాణ కాలంలోనే కాదు, ఈ కలికాలంలో కూడా ఉంటారు. ఒక సత్యవ్రతుడు వేద రక్షణ కోసం ఎలా కృషి చేశాడో, ఆ కృషి వల్ల సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మత్స్యావతారుడై వేదాలని ఎలా పరిరక్షించాడో, ఆ దివ్య స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉండాలని 75 సంవత్సరాల క్రితం అంటే 1950లో రాజోలు తాలూకా వేదశాస్త్ర పరిషత్ ఏర్పడింది. స్వర్గీయ పొన్నాడ హనుమంతరావు గారి తండ్రి గారైన స్వర్గీయ పొన్నాడ సూర్యారావు గారి ఆధ్వర్యంలో ఇది ఏర్పడింది. నాటి నుంచి స్వర్గీయ శ్రీ డాక్టర్ పారుపూడి విశ్వేశ్వరరావు గారు, స్వర్గీయ శ్రీ శిష్ట్ల వెంకట రామశాస్త్రి అనే శరత్పంతులు గారు, స్వర్గీయ డాక్టర్ పొన్నాడ హనుమంతరావు గారు వేదమాత ఆశీస్సులతో రాజోలు తాలూకా వేద పరిషత్తుకు వెన్ను దన్నుగా నిలుస్తూ వచ్చారు. ఇక్కడ మరో విశేషం ఉంది. మహనీయులు శ్రీ బోళ్ల బులి సుబ్బారాయుడు గారు పశ్చిమ వాహిని వశిష్ఠ సాక్షిగా, సాక్షాత్ సూర్యభగవాను సాక్షిగా తన అన్నగారు సుబ్బారాయుడు గారి పేరిట వేద పాఠశాల నిమిత్తం సుక్షేత్రమైన తన భూమిని ఇచ్చిన నేపథ్యంలో రాజోలు వేద పాఠశాల ఏర్పడి ఇవాళకి అక్షరాల 117 సంవత్సరాలైంది. అయితే దీని అనుబంధంగా ఏర్పడిన రాజోలు తాలూకా వేదశాస్త్ర పరిషత్ తన ప్రస్థానంలో 75 వసంతాలు పూర్తి చేసుకున్న వజ్రోత్సవ శుభవేళ ఇది. మరో గొప్ప విశేషం ఉంది. పొన్నాడ వారి కుటుంబం పొన్నాడ సూర్యారావు గారు మొదలు నేటి తరానికి చెందిన పొన్నాడ సూర్యప్రకాష్ వరకు వేద విద్యా సేవలో ఇవాళకి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. వేద సేవలో ఇవాళకి పొన్నాడ వారి వంశం 100 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వించదగిన అంశం. ఇటువంటి మహత్తర సన్నివేశానికి ఆధ్యక్షం వహించి విజయవాడ కౌతావారి రాజమండ్రి వేదసభల పరీక్షాధికారి, పొడగట్లపల్లి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపల్, రాజమహేంద్రవరం వాస్తవ్యులు, వేద సమ్రాట్ బ్రహ్మశ్రీ కడియాల తెలియని అనేక మంది ప్రముఖుల యొక్క అపూర్వమైన కృషితోటి ఈ సభ నడుస్తూ వస్తోంది. దానికి ఇవాళకి వారు చెప్పినట్టుగా 75 సంవత్సరాలు రావడం అంటే చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే మామూలుగా నిత్య జీవితం ఇది చేయడమే చాలా కష్టమైన రోజుల్లో ఒక పెద్ద సంస్థని 75 సంవత్సరాలు పట్టుదలతో వీళ్ళు నిర్వహిస్తున్నారంటే వాళ్ళ కృషికి మనం ఎంతో అభినందన తెలుపవలసి ఉంటుంది. ఆ సందర్భంలో ఈరోజు ఈ వీరసభ ప్రారంభమవుతుంది. వారందరికీ కూడా మనం చేసేది ఏమిటంటే వేదస్వస్తిని వారికి సంతృప్తికరంగా అందించి మన యొక్క ఆశీస్సులని ఈ గ్రామస్తులకి, ఈ కార్యవర్గ సభ్యులకి అందిస్తే ఇతోధికంగా కూడా ఈ సభ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరలోనే మనం ఈ సభని వేదస్వస్తితో ప్రారంభించుకుందాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జనేన సవిషా సజన్మనా సపుత్రైర్పాదం భరతే ధనాన్ నృభిః
ससुष्टुभासार्पता गणेन फलगोरुरोजफलिजगुम्रवेण मरुतो यद्धवति वोयाभः शर्मा सहस्राक्षोत्रभिद्वज्रबाहुरस्मासु देवो द्रविणं दधातु येभिर्नो देवमहिषर्म यच्छन्नयेभिर्विपदेशं च दुष्पदे रुजद्रोधागुंसि कृत्रिमाण्येषागो सोमस्य तामद इन्द्रश्चकार वृथा सृजत्पथिभिर्दीर्घयाथैः सोमस्य तामद इन्द्रश्चकार ब्रह्म ब्रह्मण उज्जभारमध्याह्नि चादुच्चा स्वधयाभिप्रतस्थौ सबुद्धादाष्टजनुषाभ्यग्रं बृहस्पतिर्देवता यस्य सम्राट् ध्वलं विपुरो दर्दरीति कनिक्रधत्सु वरपोजिगाय మరొక విశేషం ఏమిటంటే ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశి మహావిష్ణువు యొక్క మరొక స్వరూపమైన అనంత పద్మనాభ స్వామి వారి యొక్క చతుర్దశి. ఆ సందర్భంగా ఒక విష్ణు సంబంధమైన అనువాకం కూడా చెప్పుకుందాం. ఓం ప్రసో అగ్నేతభోతిభిః సువీరాభిస్తరతి వాజకర్మభిః ప్రహోత్రే పూర్వ్యం వచాగ్నये భరతా బృహత్ అగ్నేత్రీ దేవాజినాత్రీ షధస్థా తిస్రస్తే జిహ్వా అర్ధజాత పూర్వీ సంభాం కర్మణా సమిషాహినోమేంద్ర విష్ణు అపసస్పారే అస్యా ఉభాదిగ్యథర్న పరాజయేథేన పరాజిగ్యే కతరశ్చ నైనో ఓహో प्रेण्यायोगुंशितवजातवेदस्तिस्रा आजानीरुषते अग्ने अग्निस्त्रीणि त्रिधातोऽन्याक्षेति विदथा कवि विप्रयच्छना विप्रदूतः परिष्कृताः इन्द्रा विष्णो दृगोहिताः शम्बरस्य नवपुरो नभतिं च स्न्यधिष्ठम् सहस्रञ्च सागो हथा अप्रत्यसुरस्य वीरा उत भाता महिषमन्ववेन दवीत्वा जहति पुत्रदेवाः अब्रवीत् वृत्रमिन्द्रो हनिष्यन्
सखे विष्णोमितरं विक्रमस्व కి నా నమస్కారాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఈరోజు విచ్చేసి మా సభను అలంకరించినందుకు మా రాజోల్ తాలూకా వేద పరిషత్ తరఫున, గౌతమి పుష్కర వేద పాఠశాల తరఫున మా నమస్కారాలు. ఈ సభకు విచ్చేసిన ఘనాపాటీలు, క్రమాపాటీలు, పండితులు అందరికీ కూడా మా రాజోల్ తాలూకా వేద శాస్త్ర పరిషత్ తరఫున ఇవే మా ఆహ్వానాలు. మా కమిటీ సభ్యులందరి తరఫున, మా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో శ్రమించి ఈ వేద సభని ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత ఘనంగా చేయడానికి వారందరూ సహకరించినందుకు వారికి నా ధన్యవాదాలు. ఈ సభ 75 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడానికి సంకల్పించిన మా తాతగారైన పొన్నాడ సూర్యారావు గారు, తర్వాత దాన్నే అలా కంటిన్యూ చేసిన పారుపూడి విశ్వేశ్వరరావు గారు, కీర్తిశేషులు శరత్ పంతులు గారు, మా తండ్రి గారైన పొన్నాడ హనుమంతరావు గారు, వీరందరూ కూడా ఈ 75 సంవత్సరాలు ఈ సభని నిరాటంకంగా జరుపుకుంటూ వచ్చారు. అలాగే తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సభని అధ్యక్షత వహించి ఈ సభని ఇట్లా జరిపేటందుకు అవకాశం ఇచ్చిన మా పెద్దలు, మా అన్నలు, మా కమిటీ సభ్యులు, మా ఊరు పెద్దలు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇది ఎంతో పూర్వజన్మ సుకృతం అయితే కానీ ఇలాంటి అవకాశం, ఇలాంటి పండితుల ముందర నుంచుని ఈ మాట్లాడే అవకాశం దొరకడం అనేది మా అదృష్టం. ఈ అవకాశాన్ని దేవుడు కల్పించాలని మరీ కోరుకుంటూ ఈ సభని జయప్రదం చేయవలసిందిగా మీరందరూ కూడా మా తరఫు నుంచి ఏమైనా తప్పులుంటే క్షమించి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. సభ అధ్యక్షులు, వేదికలించిన వేద పండితులు, ఈ సభకు వచ్చిన వేద పండితులకు అందరికీ కూడా నా నమస్క సుమాంజలు. వేద పరిషత్తు వజ్రోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది, ఇందాక ప్రకాష్ చెప్తున్నాడు ఈ సభలో మాట్లాడడం అదృష్టం అని. మాట్లాడడం అదృష్టం కాదు, 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమంలో అధ్యక్షత వహించి బాధ్యత తీసుకోవడం అనేది నిజంగా అతను అధ్యక్షుడు, మేమందరూ పాల్గొన్న వాళ్ళందరూ కూడా మేమందరూ కూడా అదృష్టవంతులం. అది ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు శతవార్షిక వేద పాఠశాల శతవార్షిక వసంతాల జరిగినప్పుడు ఆయన నిర్వర్తించిన పాత్ర, నిర్వర్తించిన వేడుకలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటుంటే 2008 ఎంత అందరినీ ఇన్వాల్వ్ చేసి దాంట్లోనూ మహాపండితులందరినీ కూడా వాళ్ళని సత్కరించి ఎంతో వైభవంగా చేసి ఆనాడు 100 సంవత్సరాల వసంతం వేద పాఠశాల జరిగింది. అది ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే మన రాజోలు అయిన పుణ్యభూమ అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకంటే అసలు ఆలోచన 1908 సంవత్సరంలో పుష్కరాలకి బోల బుల్రామయ్య గారు కుటుంబం నుంచి ఈ వేదం ప్రమోట్ చేయాలి, ఒక పాఠశాల ఉండాలి, విద్యార్థులు తయారవ్వాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఆయన ఈ పుష్కరాల సమయంలో భూమి దానం చేయడం, ఆ దానం చేసిన భూమిని రక్షిస్తూ ఉండడమే కాకుండా వేద పాఠశాలని 100 సంవత్సరాలు 2008 కంటే ఇంకా అభివృద్ధి చెందింది, నిర్వర్తించడం. అది తర్వాత ఇందాక మిత్రులు కొంతమంది చెప్తున్నారు వేద పాఠశాల అనేది ఆ రోజుల్లో వేద పరిషత్తులు ఉండేవి కాదు. పండితులందరూ వేద పండితులు ఎక్కడ వస్తే అక్కడ సత్కారం చేయడం, వారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉండేది. తర్వాత దీనికి ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి శ్రీ పొన్నాడు సూర్యారావు గారు ఆలోచించి, అంటే ఇవన్నీ కూడా చెప్పిన విషయాలు అనుకోండి, మా హనుమంతరావు గారు నాకు ఇవన్నీ మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. కోనసీమలో అన్ని చోట్ల కూడా ఈ వేద పండితులందరినీ కూడా
వారి గృహానికి వెళ్ళి వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే కన్నా సభకు పిలిచి సత్కరించి వారిని సత్కరించి ఈ యొక్క వేద ఆశీస్సులు పొందితే గ్రామానికి మన ప్రాంతానికి క్షేమం అని చెప్పేసి ఆలోచించి శ్రీ పొన్నాడ సూర్యరావు గారు, ఎందుకంటే ఆయన చాలా ఆలోచన శక్తి ఉన్న వ్యక్తి. సహజంగా హనుమంతరావు గారితో మనకందరికీ పరిచయం ఉన్న మీద హనుమంతరావు గారు చాలా మంచి నిర్వహణ చేస్తారనుకుంటే పొన్నాడు సూర్యరావు గారి నిర్వహణ చాలా దూరపు చూపుతూ ఉన్నది. అది వేద పరిషత్తు నాంది పలకడం అంటే ఆ రోజుల్లో ఎంత ఆలోచించుకున్న అయినా వేద పండితులందరినీ కూడా సత్కారం చేయాలి, ఓ సభాముఖంగా తీసుకురావాలి, మంచి విషయాలు వారికి చెప్పాలి. వేద పండితులకే కాకుండా ఆ గ్రామంలో ఆ వేద పారాయణ చేస్తే గ్రామానికి మంచి వస్తుందని చెప్పేసి ఎంతో ఆలోచనతో చేసి అటువంటి వేదమూర్తులందరూ కూడా ఈ సమావేశానికి రావడం, ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక వేడుక కింద జరగడం ఎంతో ఆనందకరంగా ఉంది. మరొక విషయం ఏమిటంటే, నేను ఒక విజ్ఞప్తి, వేదం అనేది ఒక ప్రవాహం లాంటిది. అది దురదృష్టవశాత్తు నాడు నేడులాగా ఈనాడు వేద పండితులు కూడా వాళ్ళ పిల్లల్ని వేరే అన్య మార్గంలో వాళ్ళని చదివించాలి అనే ఒక ఆలోచన సహజంగా జీవన విధానంలో జరిగిన మార్పులతో ఉంది. అది కానీ సమాజంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా కూడా సమాజానికి ఇబ్బంది ఉండదు. కానీ వేద ప్రవాహం అయిపోతే మటుకు ఆగది. ఇది నిరంతరం జీవనది ప్రవహిస్తూ ఉంటుంది. అది కనుక వేద పండితులందరూ కూడా మనవంతు కృషిగా ఒక బిడ్డని ఒక వేదానికి అర్పించాలి, వాళ్ళ వేదానికి నేర్పించాలి, వాళ్ళు సఫలీకృతం చేయాలి అని చెప్పి నేను ఈ వేద పరిషత్తు సందర్భంలో అందరినీ కూడా వేద పండితులందరికీ సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది మరొకసారి ఈనాటి అనేక మంది ఎంతమందో దీని మీద ఇందాక అనేక మంది పేర్లు చూసి చదివారు. వేద పరిషత్తు నిర్వర్తించిన వారందరూ కూడా పొన్నాడు సూర్యారావు గారు, పారుపూడి విశ్వేశ్వరరావు గారు, శరత్ పంతులు గారు, పొన్నాడు హనుమంతరావు గారు, వీరందరూ కూడా ఈ వేద పరిషత్ దాంట్లో వినియోగించాలి, సద్వినియోగంగా జరగాలి. అనేక మంది విరాళాలు సేకరించడమే కాకుండా దాన్ని సద్వినియోగం చేసి వేద పండితులందరినీ సత్కరించాలి సవినయంగా అని చెప్పేసి ఎంతో ఆలోచన చేశారు. అది ఈ కృషికి అందరూ కూడా దోహదం చేయాలి. ఈ వేదం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిదేను అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ వజ్రోత్సవ సందర్భంలో ఈ నిర్వర్తించిన వారందరికీ కూడా ఈ సభకు వచ్చిన వేద పండితులందరికీ నమస్కారం చేస్తూ సెలవు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సభాధ్యక్షులు ముఖ్య అతిథి గారిచే పుస్తకావిష్కరణ కార్యక్రమం. చూపించండి సార్, ఫోటో తీస్తాను సార్. చూపించండి అయ్యా, ఇలా చూపించండి ఒకసారి, ఫోటో తీస్తున్నారు. అయ్యేటప్పటికీ అమృతమస్తు భోజనం. ఎవరు ఆలస్యం చేయకుండా 9 లోపల హాజరేసుకోవాల్సింది. నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న వేద పండితులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన వేద పండితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను శ్రీ కడలి కామావధాని
చెరుకుమిల్లి కామావధాని వేదశాస్త్ర పరిషత్ ట్రస్ట్ తరఫున అధ్యక్షుడిగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి వచ్చాను. రేపు పొద్దున్న అంటే ఆదివారం ఉదయం 9 గంటలకి కడల్లో మా వేదసభ నిర్వహించబడుతుంది కనుక మీలో అందరినీ ఘనపాఠీల్ని క్రమాంతసాధ్యాయుల్ని అందరినీ మా సభకు ఆహ్వానిస్తున్నాను. తర్వాత 9 గంటలకు సభ అయిన తర్వాత 10 గంటలకి 12 గంటలకి ఆ ప్రాంతాల్లో మీరందరూ మేము ఇచ్చి విందు భోజనం తీసుకుని వెళ్ళవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఇది మా ప్రత్యేక ఆహ్వానం. అందరూ మా సభకు రావాల్సిందిగా మరీ కోరుతున్నాను. వేద పరిషత్ 75వ వార్షికోత్సవం సందర్భంగా, వజ్రోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు నిండినటువంటి వారికి అందరికీ కూడా మేము చిరు సత్కారం చేయాలని చెప్పి సన్మానించవలసిందిగా ప్రకాష్ గారిని కోరుచున్నాము. వేదశాస్త్ర పరిషత్ గత సంచిక తర్వాత జరిగినటువంటి ఇచ్చినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి దాతల యొక్క వివరాలు చదువుతున్నానండి. బ్రహ్మశ్రీ ఆచార్య రాయప్రో లక్ష్మీనరసింహం గారు హైదరాబాద్ వారు 10,000 రూపాయలు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 50,000 రూపాయలు అయినది. భమిడిపాటి వెంకట లక్ష్మీనరసింహ శర్మ గారు సికింద్రాబాద్ 10,000 రూపాయలు. రేమెళ్ల రామసూర్యనారాయణ గారు అమలాపురం 5,558 రూపాయలు. బ్రహ్మశ్రీ ఆకొండ ఫణిశాస్త్రి గారు శ్రీమతి ధనలక్ష్మి గారు రాజోలు 5,000 రూపాయలు. ఆకొండ సీతామహాలక్ష్మి స్మారక సేవా సంస్థ తరపున ఇస్తున్నారు. వీరు గతంలో 40,000 రూపాయలు ఇచ్చినారు. దీనితో వీరు మొత్తం విరాళం కలిపి 45,000 రూపాయలు అయినది. కీర్తిశేషులు పొన్నపల్లి వెంకట లక్ష్మీనరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు ఇచ్చిన విరాళం 10,000 రూపాయలు. శ్రీ హరి రాధాకృష్ణ గారు హైదరాబాద్ ఇచ్చిన విరాళం 25,000 రూపాయలు. వీరు గతంలో 25,000 ఇచ్చినారు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 50,000 రూపాయలు అయినది. శ్రీ కడియాల నాగవెంకట కృష్ణకిషోర్ పాలకొల్లు గారు 14,342 రూపాయలు. వీరు గతంలో 35,658 రూపాయలు ఇచ్చినారు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 50,000 రూపాయలు అయినది. శ్రీ దర్భా లక్ష్మీ నరసింహశాస్త్రి గారు కాకినాడ 10,000 రూపాయలు. శ్రీమతి కడియాల సుబ్బలక్ష్మి గారు పాలకొల్లు 10,116 రూపాయలు. శ్రీ కడియాల నాగభూషణావధాని గారు హైదరాబాద్ 10,116 రూపాయలు. బ్రహ్మశ్రీ ఈవన ఫణికుమార్ శర్మ గారు రాజోలు 5,116. శ్రీ దర్భా సూర్యనారాయణ గారు కోటిపల్లి 5,000 రూపాయలు. శ్రీ కొండవీటి భాస్కరరావు గారు మలికపురం 5,000 రూపాయలు. శ్రీ పన్నపల్లి వెంకట పురుషోత్తం గారు రాజోలు 10,001 రూపాయి. శ్రీ నిట్టల లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ 5,116 రూపాయలు. వీరు గతంలో 30,116 రూపాయలు ఇచ్చినారు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 35,232 రూపాయలు అయినది. శ్రీ కేవీఎస్ శాస్త్రి గారు హైదరాబాద్ 10,116 రూపాయలు. శ్రీ కేవీఎస్ శాస్త్రి గారు హైదరాబాద్ మరొకసారి 10,116 రూపాయలు. శ్రీ సొంటి శ్రీరామ్ అఖిల్ లండన్ వారు 30,000 రూపాయలు. శ్రీ వాడ్రేవు రామచంద్రరావు గారు రాజమండ్రి 10,000 రూపాయలు. వీరు గతంలో 5,000 రూపాయలు ఇచ్చినారు. దీంతో కలిపి వీరి మొత్తం విరాళం 15,000 రూపాయలు అయినది. శ్రీ పొన్నాడ భీమశంకరం గారు రాజోలు 10,000 రూపాయలు. శ్రీ కె సత్యసాయిబాబా గారు అడ్వకేట్ హైదరాబాద్ వారు 5,000 రూపాయలు. శ్రీ నిట్టల లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ 10,232 రూపాయలు. వీరి గతంలో 35,232 రూపాయలు ఇచ్చినారు. దీంతో కలిపి వీరి మొత్తం విరాళం 45,464 రూపాయలు అయినది. శ్రీ సూరి సర్వేశ్వరరావు గారు కాకినాడ 5,558 రూపాయలు. శ్రీ దంతుర్తి సూర్యనారాయణ గారు కాకినాడ 5,116 రూపాయలు. శ్రీ మల్లాది భాస్కర్ రామూర్తి గారు హైదరాబాదు 18,000 రూపాయలు. వీరి గతంలో 3,22,000 రూపాయలు ఇచ్చినారు. ఈ 18,000 రూపాయలతో కలిపి వీరి మొత్తం విరాళం 3,40,000 రూపాయలు అయినది. శ్రీ పొన్నాడ మురళీకృష్ణ గారు సికింద్రాబాద్ వారు 10,000 రూపాయలు. శ్రీ సుసర్ల శ్రీరామచంద్రమూర్తి గారు హైదరాబాద్ 5,000 రూపాయలు. వీరు గతంలో 5,000 రూపాయలు ఇచ్చినారు. దీంతో కలిపి వీరి మొత్తం విరాళం 10,000 రూపాయలు అయినది. శ్రీమతి చక్రావధానుల భాను గారు నర్సాపురం 5,000 రూపాయలు. వీరి గతంలో 25,000 రూపాయలు ఇచ్చినారు. దీనితో కలిపి మొత్తం వీరి విరాళం 30,000 రూపాయలు అయినది. శ్రీమతి కాపవరపు లక్ష్మి గారు హైదరాబాద్ 5,000 రూపాయలు. వీరి గతంలో 10,000 రూపాయలు ఇచ్చినారు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 15,000 రూపాయలు అయినది. డాక్టర్ వడ్లమాని హేమమాలిని గారు హైదరాబాద్ 25,000 రూపాయలు. వీరు గతంలో 25,000 రూపాయలు ఇచ్చినారు. కావున దీంతో కలిపి వీరి మొత్తం విరాళం 50,000 రూపాయలు అయినది. శ్రీ పొన్నాడ వెంకట అనంతరామలింగేశ్వరరావు గారు సికింద్రాబాద్ వారు 20,000 రూపాయలు. శ్రీ కస్తూరి విజయప్రసాద్ గారు హైదరాబాద్ 51,111 రూపాయలు.
శ్రీ పొన్నాడు వెంకట అనంతరామలింగేశ్వరరావు గారు సికింద్రాబాద్ వారు 5,000 రూపాయలు. వీరి గతంలో 20,000 రూపాయలు ఇచ్చినారు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 25,000 రూపాయలు అయినది. ఆచార్య రాయ్ప్రో లక్ష్మీనరసింహం గారు హైదరాబాద్ 25,000 రూపాయలు ఇచ్చారు. వీరి గతంలో 50,000 రూపాయలు విరాళం ఇచ్చున్నారు. దీంతో కలిపి వీరి మొత్తం విరాళం 75,000 రూపాయలు అయినది. శ్రీ పొన్నపల్లి వెంకట సూర్య లక్ష్మీనరసింహ శ్రీనివాస్ గారు బెంగళూరు వారు 5,116 రూపాయలు. శ్రీ వక్కలంక మాధవ సుబ్బారావు గారు సికింద్రాబాద్ 10,000 రూపాయలు. డాక్టర్ కె సీతారాంబాబు గారు హైదరాబాద్ 50,000 రూపాయలు. శ్రీ సముద్రాల వెంకటరమణ గారు హర్యానా వారు 1,116 రూపాయలు. శ్రీ కస్తూరి శ్యామలరావు గారు రాజోలు 5,001 రూపాయలు. శ్రీ మధిర రమా సత్యనారాయణ గారు హైదరాబాద్ 25,000 రూపాయలు. శ్రీ పొన్నాడు సూర్యప్రకాష్ గారు 2,00,000 రూపాయలు. శ్రీమతి కొండూరు శ్యామల గారు స్వర్గీయ గోనెల శ్రీకృష్ణ గారి కుమార్తె 5,004 రూపాయలు. వీరి గతంలో 5,000 రూపాయలు ఇచ్చినారు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 10,004 రూపాయలు అయినది. శ్రీ వాడ్రేవు పాపయ్య పంతులు గారు అడ్వకేట్ వీరు 25,000 రూపాయలు ఇచ్చిన వాడ్రేవు పాపయ్య పంతులు గారు శ్రీమతి రమాదేవి దంపతులు 25,000 రూపాయలు సమర్పించినారు. వీరి గతంలో 25,000 రూపాయలు ఇచ్చినారు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 50,000 రూపాయలు అయినది. శ్రీమతి పెండ్యాల వెంకట సూర్యభాస్కరం గారు విశాఖపట్నం 10,116 రూపాయలు. శ్రీపాద నాగ వెంకట సూర్యకామేశ్వర శర్మ గారు తాటిపాక 5,558 రూపాయలు. శ్రీ నేతి వంశీకృష్ణ గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ వాడపల్లి 5,000 రూపాయలు. శ్రీ కడియాల నాగ వెంకట కృష్ణకిషోర్ గారు 5,000 రూపాయలు సమర్పించినారు. వీరి గతంలో 50,000 రూపాయలు ఇచ్చినారు. దీనితో కలిపి వీరి మొత్తం విరాళం 55,000 రూపాయలు అయినది. శ్రీమతి వెంపరాల పుష్పావతి గారు బొంబాయి వారు 5,116 రూపాయలు సమర్పించినారు. శ్రీ కొండూరి సోమేశ్వరరావు గారు కాశీ విశ్వేశ్వరరావు గారు తాటిపాక శివాలయం 5,000 రూపాయలు సమర్పించినారు. శ్రీ సోమిశెట్టి ఆంజనేయులు గారు 5,116 రూపాయలు సమర్పించినారు. వీరందరికీ కూడా మా రాజోల తాలూకా వేదశాస్త్ర పరిషత్ తరఫున మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మా యొక్క వేద పరిషత్తుకి లక్కవరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కడియాల సుబ్రహ్మణ్యం గారు ఇతోధికంగా ఎంతో కృషి చేసి మా యొక్క సంస్థకు విరాళాలు సేకరించి ఇస్తున్నందుకు వారికి సభాపూర్వకంగా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కృష్ణశాస్త్రి గారు ప్రసంగిస్తారు. వారు ప్రసంగించే ముందు వారి చిరు పరిచయం 2 నిమిషాలు. శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు గొప్ప సంస్కృత పండితులు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు. వీరి జీవిత విశేషాలు: ఆయన జూన్ 16, 1949 సాంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించారు. ఆయన తన తండ్రి విశ్వనాథ జగన్నాథ ఘనపాటి గారి వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1969లో వ్యాకరణ విద్యా ప్రవీణగా ఉత్తీర్ణులయ్యారు. 1976లో MA న్యాయ ప్రవీణ చేశారు, ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత గురుకుల విద్యా విధానంలో తర్క, వ్యాకరణ, వేదాంత శాస్త్రాలను ప్రముఖ పండితులైన గోడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు, లంక నరసింహ శాస్త్రి గారు, పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు, పేరి సూర్యనారాయణ శాస్త్రి గారు, రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారు ఇటువంటి మహామహోపాధ్యాయుల ఘనపాఠీల వద్ద విద్యను అభ్యసించారు. వీరు అనేక బిరుదులు, అనేక సత్కారాలు పొందారు. శాస్త్రనిధి, శాస్త్ర రత్నాకర, శాస్త్ర మహాదధి, శాస్త్రభూషణ, పండిత రత్న, శాస్త్ర విద్వన్మణి ఇట్లాంటి అనేక బిరుదులు పొందారు. శ్రీ రాఘవేంద్ర స్వామి అనుగ్రహ పురస్కారం, దర్శన అలంకార బిరుదం శ్రీ శృంగేరి పీఠాధిపతి చేత పొందడం వీరి జీవితంలో జరిగింది. ఆయనకు అనేక సంస్థలు వివిధ సందర్భాల్లో ఆయన సత్కరించాయి. తిరుపతిలోని రాష్ట్రీయ విద్యాపీఠ వారు మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించారు. ఆయన రాజమండ్రిలో శాస్త్ర పోషక సభ నిర్వహించినందుకు గాను శృంగేరి మహాస్వామి ఆయనను సత్కరించి సంచాలకత్వానికి ఆయనకి గొప్ప బిరుదునిచ్చి సత్కరించారు. ఇలా ఆయన అనేక వేద సదస్సుల్లో పాల్గొని సంస్కృత సాహితీ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు నాకు రాజమండ్రిలో చాలా చిరకాల మిత్రులు. ముందు ఘనాపాటి, తర్వాత ఆయన అంతే మిత్రుడు, అంత గొప్ప మనిషి. ఆయన ఎంత వేదాంతో, ఎంత వేద ఘనపాటియో నాలాంటి కవితో కూడా ఆయన స్నేహం చేశారు చాలా ఏళ్ల పాటు. వారికి నా కృతజ్ఞతలు, నమస్సులు తెలియజేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. సమయం చాలా తక్కువ. ఈ పరిచయ వాక్యాల్లోనే సమయాన్ని వాడేసుకుంటే
అందరూ వక్తలకి పరిచయాలంటే తలో 5 నిమిషాలు 10 నిమిషాలు పోతే ఇదే ఎక్కువైపోతుంది. ఇది మనం వేదం వినడానికి వచ్చాం ప్రధానంగా, ఇది ఉపన్యాస వేదిక కాదు. కానీ హనుమంతరావు గారితో నాకున్న ప్రత్యక్ష పరిచయం సుమారు 30 ఏళ్ళు 40 ఏళ్ల పాటు ఆయనతో పరిచయం ఉంది. ఆయన రాజోల్లోనూ చాలాసార్లు కలిసాం. అలాగే రాజమహేంద్రవరంలో కూడా బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, పోతుకు సూర్యనారాయణమూర్తి గారు లాంటి పెద్దలతో అందరం కలిసి తిరిగేవాళ్ళం. ఆయన నిర్వహణలో ఈ సభలన్నీ చాలా జయప్రదంగా సాగాయి. శరత్ పంతులు గారి నేతృత్వంలో కూడా చాలా గొప్ప సభలన్నీ పాల్పంచుకున్నాం, చూసాం. ఇప్పుడు చరివిత చరవణం అనవసరం, జరిగిన విషయాలన్నీ కార్యకర్తలు సూక్ష్మంగా చెప్పారు. 75 ఏళ్ళు సభ నడపడం, సుమారు 100 సంవత్సరాల పాటుగా ఈ వేద సభని పండితుల్ని సత్కరించేటువంటి ఒక అలవాటు ఉండడం చాలా గొప్ప రికార్డులో చేయవలసినటువంటి పని. వారందరికీ ఉన్న ధర్మశ్రద్ధ చాలా కొనియాడదగింది. ఒక మాటలో మనకి శాస్త్రంలో చెప్తారు, పురుషార్థాలు అని పేరున్నాయి. పురుషం అర్థం అంటే ఏమి అర్థం అంటే మనిషి కోరుకునేది అని అర్థం. మనిషి ఏం కోరుకుంటాడు అనేటువంటి ఆలోచన మనకు చూస్తే, ధర్మాన్ని కోరుకుంటాడా మనిషి అంటే ధర్మం కోరుకోడు, ధర్మం వల్ల వచ్చిన ఫలితాన్ని కోరుకుంటాడు. ధర్మం అంటే యజ్ఞమో యాగమో దానమో అంతా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇది మాకెందుకండి, దీనివల్ల వచ్చేటువంటి ఫలితం సుఖం కానీ స్వర్గం కానీ ఆనందం కానీ అవన్నీ దీని ఫలితాలు కావాలి అనుకుంటారు, అంతేగాని ధర్మాన్ని కోరుకోరు. ఈ విషయాలన్నీ పురుషార్థ సుధానిధి అనే పేరుతో ఒక అద్భుతమైన గ్రంథం సాయణాచార్యుల వారు రాశారు. ఈ వేదికని నేను వాడుకోవడం దేనికంటే ఇప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తానని కాదు, ఆ గ్రంథ పరిచయం చేస్తే పెద్దలందరూ ఆ పుస్తకాన్ని చదువుతారు, తర్వాత తరాల వాళ్ళందరికీ ఆ విజ్ఞానం అందుతుంది. మనం ఇవాళే ఈ విషయాలన్నీ చెప్పలేకపోయినా కనీసం పురుషార్థ సుధాని మీద ఓ రోజు ఉపన్యాసం పెట్టుకుని ఫుల్ లెంగ్త్లో 1 గంట 2 గంటలో మాట్లాడుకుంటే దాని విషయాలు బాగా అర్థమవుతాయి. అది ఒక ఆలోచన. అంచేత సాయణాచార్యులు అంటే మాధవ విద్యారణ్యులు అంటాం కదా, మాధవాచార్యుల వారు అగ్రజులు. ఆయన చాలా గొప్పవారు. సాయణులు మాధవుడు అని ఇద్దరు వేదభాష్యకర్తలు బుక్కరాయల తాలూకు ఆస్థానంలో ఉండేవారు. వారు చెప్పిన మాట ఏంటంటే ఇవాళ సమాజానికి కావలసిన మాట దానిలో ఉంది. వేదాలన్నీ చెప్పారు, ఏం చెప్పారో మాకేం తెలియట్లేదు, అవి మాకు అందట్లేదు. ఇలాగే చెప్పినట్లయితే ఓ నమస్కారం పెట్టి వెళతాము, కావాలంటే ఓ తాంబూలం ఇస్తాము ఆయనకి తప్ప మేము బాగుపడ్డాం ఎలాగా? ఇది సాధారణ ప్రజానీకానికి వచ్చే ప్రశ్న. ఆ ప్రశ్నని ఎత్తి దానికి సమాధానం కోసం బుక్క భూపతి దగ్గరికి వెళ్ళి అన్నదమ్ముడిద్దరు దీనిలో అనేక పురాణాల్లో మహాభారతాదుల్లో అనేక కథలు ఉన్నాయి. వాటిని కేటగరైజ్ చేసి ఏ గుణం, ఈ గుణం యొక్క గొప్పతనం ఏంటి, దీన్ని ఆచరిస్తే మనకు వచ్చే లాభం ఏంటి, దీనికి గతంలో జరిగినటువంటి ఒక కథ ఏమిటి, ఈ రకమైనటువంటి రీతిలో చాలా ధర్మస్కంధం వేరు, అర్ధస్కంధం వేరు, కామస్కంధం వేరు, మోక్షస్కంధం వేరు అని 4 స్కంధాలుగా విడగొట్టి పురుషార్థాలని 4టిని మనకి చేతిలో అరటిపండు వచ్చినట్టుగా చూపించారు మహానుభావులు. కానీ మనకి పుస్తకాలే తెలియదు, ఆ పుస్తకం ఉందనే తెలియదు కదా. ఎంతసేపు సుందరకాండ పారాయణ చేస్తాం, రామాయణం భారతం వింటాం అన్నదే తప్ప అంత పెద్ద మనిషి ఆ పుస్తకం రాశాడు అనేదే సమాజానికి అందుబాటులో లేదు. కానీ గొప్ప విషయం ఏమిటంటే దాన్ని కూడా తెలుగు ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు టీటీడీ తరఫున కథాపుష్కరిణి అనే పేరుతో దాన్ని అనువాదం చేసి కొన్ని పుస్తకాలు వేశారు. అది టీటీడీలో ఆ తెలుగు ప్రతిలో పుస్తకాలు మరి ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ రావడం జరిగింది. శాస్త్రి గారు రాయడం నాకు తెలుసు, టీటీడీ వారే ప్రింట్ చేశారు. అలాంటి పుస్తకాలను కూడా మనం అధ్యయనం చేస్తే సమాజానికి వేదం ఎలా ఉపయోగపడుతుంది అనే ప్రశ్నకి సమాధానం వస్తుంది. వేదం చాలా గొప్పది, అనుమానం లేదు, దాన్ని ఆదరించాలి, వేదం ఉంటేనే జగత్తు రక్షింపబడుతుంది, అన్నీ మామూలే. దానిలో ఒక్క మాట చెప్పాడు ఆయనే, ధర్మము అనేటువంటిది లేకుండా ఉంటే వాడు ఎన్ని రకాలైనటువంటి మంచి పనులు చానాలు ధర్మాలు చేసినా వాడికి స్వర్గం రాదు. అలా కాకుండా అర్ధబంధు విహీనోపి ధర్మిష్ఠ స్వర్గం ఆప్నుయాత్ అని ఉందన్నమాట. అంటే వాడికి డబ్బు సంపద విలువ ఏం లేదు, వాడిని ప్రోత్సహించేటువంటి జనసమ్మర్దం లేదు, వెనకాల ఏ రకమైన మద్దతుదారులు లేరు, కానీ ఆయన ఎప్పుడూ ధర్మాచరణం చేస్తూ ఉంటాడు, వాడికి స్వర్గం వస్తుందట. ఎవడో ధర్మాన్ని వదిలిపెట్టేసి బాగా సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, బంధువర్గం ఉంది, ఇన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలు ఉన్నాయి, వీడికి స్వర్గం వస్తుందా అంటే రాదన్న. అంచేత అర్ధబంధు విహీనలు ఒక మాట, అర్ధబంధు సహితములు మరొక మాట. లోకల్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. డబ్బున్న వాళ్ళు, బంధువర్గం ఉన్నవాళ్ళు,
వాళ్ళందరికీ స్వర్గం అందుబాటులో ఉందా అంటే కాదు, ధర్మం అడ్డంగా ఉండాలి. ఆ ధర్మాచరణం చేసినప్పుడే దీని ఫలితాలు మనకు వస్తాయి. కోరిక ఉంటుంది సహజంగా, కానీ కోరిక తీరాలి అంటే ధర్మం అనేది మనకి కావాలి. అదే మోక్షస్కంధంలో ఆయన అన్నది ఏంటంటే, నాకు ఎవరి స్థాయిలో వారు మహానుభావులైన ప్రతి యతీశ్వరులు ఉన్నారు, వారికి జ్ఞానము ఆ రకమైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు ఉంటారు. సామాన్యంగా ఉడిగిన కుర్రాడు ఉంటాడు, సన్యాసం చేసుకోరా నాయన అంట. పంచాగ్ని విద్య అని ఓ ఉపాసన ఉంది చాందోగ్యంలో. అది ఎవరికి అని, సన్యాసులు చాలా గొప్పవారు కదండి, వాళ్ళు చేయాలా అంటే చేయకూడదు, గృహస్థులే చేయాలి అని. ఇది గృహస్థులకి మాత్రమే దీనిలో అధికారం తప్ప ఇతరమైనటువంటి వాళ్ళకి అధికారం లేదు. అంచేత ఏ పని చేయాలి, ఎవరు చేస్తే ఏ రకమైన లాభం వస్తుంది, చేయవలసిన వాళ్ళు ఎవరు, చేయకూడని వాళ్ళు ఎవరు, ఇదంతా విచారణ అంతా ఆ గ్రంథంలో మాధవాచార్యులు మనకు అందించారు. కనుక మీరందరూ విజ్ఞులు, 75 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి యాత్ర చేస్తూ వేదసేవ చేస్తున్నారు. ఆ వేద పురుషుడు మనల్ని రక్షించి వేద విజ్ఞానం సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రజలకి కనుక మనం రుచి చూపిస్తే వాళ్ళందరూ దీని మీదకి మొగ్గు చూపుతారు, వస్తారు. లేకపోతే ఈ సభలు ఉన్నాయి, 70 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు జరిగేది ఏంటి అంటే పండితులు వస్తారు, వాళ్ళకి ఆశీర్వచనం చేస్తారు, వెళ్తారు. దీనివల్ల మాకు లాభం ఏమిటి అనే ప్రశ్నకి ఆన్సర్ రాదు. లేదా అంటే లేదు కాదు, 100% ఆశీర్వచనం చేస్తే ఫలితం ఉంది. కానీ దాన్ని వాళ్ళని నమ్మించాలి, వాళ్ళని ఒప్పించాలి. దానికోసం వేదంలో శ్రద్ధ, తర్క, సమన్వయం. లాయర్ కనుక మన వాళ్ళందరూ హనుమంతరావు గారితో మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. దాని మీద కేవలం విశ్వాసం ఒక్కటి ఉంటే చాలదు, దానికి శ్రద్ధకి తోడు తర్కం కూడా కావాలి. తర్కం అంటే ఏదో అవచ్ఛేద కావచ్చున్నారు, తర్కశాస్త్రం కాదు, ఆలోచన, ఊహ. ఇది ఇలా జరుగుతుందా జరగదా, దీన్ని చేయడం వల్ల వాళ్ళు చెప్పింది నిజమా కాదా, ఈ రకమైన ఆలోచన మనిషికి రావాలి. వారు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉండాలి, చెప్పిన పని చెయ్యాలి, దాన్ని శ్రద్ధతో చెయ్యాలి. దానివల్ల మనం ఫలితం సంపాదించుకోవాలి. దానికి ప్రాచీనులు అందరూ ఇంత వెర్రెళ్ళ ఇదంతా నా లాభ పూజ ఖ్యాత్యర్థం నా అని ఉంది. సంప్రమోహోపి నేదృశ అంటాడు కుసుమాంజలిలో ఉదయనాచార్యుల వారు. ఈ లోకాన్ని మోసం చేయడానికి ఇది చేశారు. ఎవరు చేశారయ్యా? దానివల్ల వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? వాళ్ళు ఏదైనా మూట కట్టుకు వెళ్ళారా? వాళ్ళు మన కోసం చేశారు తప్ప వాళ్ళు ఎవరిని మోసం చేయాలని లేదు. వాళ్ళు అంతా త్యాగం చేసుకున్నారే తప్ప కూడగట్టుకు వెళ్ళిపోలేదు. అంచేత అలాంటి మహర్షి పరంపరలో వచ్చిన వేద విజ్ఞానం సమాజానికి అత్యంత కళ్యాణకరం. దాన్ని గుర్తించిన పెద్దలందరూ 100 సంవత్సరాలుగా దీన్ని పోషిస్తున్నారు. దీన్ని విచ్ఛిన్నం చేస్తే మనం చాలా దురదృష్టవంతులు అయిపోతాం. భవిష్యత్ తరాలకి ఇది అందకుండా చేసే వేదశాస్త్ర సన్మాన సభ కార్యవర్గం వారికి అందరికీ విశేషించి ఈ సంవత్సరం మనకి చాలా స్నేహపాత్రులైనటువంటి పొన్నాడ హనుమంతరావు గారిని స్మరించుకోవటం చాలా గొప్ప మాట. ప్రతి ఏటా ఆలయంలో జరిగేది ఈ సభ. ఇవాళ ఈ సభని వారి స్వగృహంలో చేయటం అనేది కూడా చాలా గొప్ప మాట. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ పరంపర నెక్స్ట్ జనరేషన్కి కొనసాగాలి అని. అలాగే ఈ పరంపర కొనసాగాలి అంటే వాళ్ళ లా ప్రొఫెషన్ ఒకటే కొనసాగడం కాదు, ఈ దాన ధర్మాలు, వేద శ్రద్ధ ఇవన్నీ కూడా కొనసాగాలి. స్వస్తి ప్రజాభ్యః వేద పురుష అనుగ్రహం చేత ఈ కుటుంబము, ఈ పుర ప్రజలు ఆ వేద భక్తులై వేదవాంగ్మయంతో అవినాభావ సంబంధం పెట్టుకుని జీవితాన్ని పండించుకుని వేద పురుషుల యొక్క ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. బ్రహ్మశ్రీ వెంకట్రామన్ శివరాం శ్రీరామ్ సలక్షణ గణపాటి వీరి గురించిన ఒక చిరు పరిచయం చాలా సూక్ష్మంగా చేస్తాను. వీరి గురించి తెలియాల్సి ఉంది. శ్రీ శ్రీరామ గణపాటి వేదభవన్కి చెందిన బ్రహ్మశ్రీ వెంకట్రామ గణపాటి యొక్క జ్యేష్ఠ కుమారులు వీరు. 1983లో మైలవరంలో జన్మించారు. చిన్న వయసులోనే సలక్షణ గణపతి అయిన తన తండ్రి గారి ఆధ్వర్యంలో వారి వద్ద వేదాలని అభ్యసించారు. చెప్పాలంటే ఈయన వేద భాష్య రత్నం. ఈయన 2001 సంవత్సరంలో గణాంతం పూర్తి చేసి శృంగేరి, కంచి, మైసూర్, విజయవాడ, వారణాసి, ఇంకా పూణే ఇలా అన్ని మఠాల్లో, అన్ని సంస్థల్లో అత్యున్నత మెరిట్తో ఉత్తీర్ణత సాధించిన గణపాటి ఈయన. తర్వాత వీరు చెన్నైకి చెందిన శ్రీ ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు మరియు హైదరాబాద్కు చెందిన శ్రీ విష్ణుపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో వేద భాష్యాన్ని అభ్యసించారు. ఇందులో 92% అత్యధిక మెరిట్తో ఈయన అవార్డు గెలుచుకున్నారు. 2010వ సంవత్సరంలో కంచి మఠం ద్వారా 26 సంవత్సరాల వయసులో వేద భాష్య రత్న అనే బిరుదు పొందారు. అంతకన్నా కూడా
అదే సంవత్సరం ఆయన విజయవాడ నుండి స్వాధ్యాయరత్న అనే బిరుదు గెలుచుకున్నాడు. ఈయన బిరుదులన్నీ రత్నాలే. ఒక బిరుదు రత్నాకరుడు అనమాట, వేద రత్నాకరుడు ఈయన చెప్పాలంటే. అలాగే ఈయన అనేక మఠాల్లో, దేవాలయాల్లో, దైవ సన్నిధానాల్లో రామాయణాలు, భారతాలు, భాగవతాలు అనేక పారాయణాలు చేసిన ఘనపాటి ఈయన. అలాగే శృంగేరిలో సంపూర్ణ పారాయణాన్ని విజయవంతంగా నిర్వహించి ఒక చరిత్ర సృష్టించిన ఘనపాటి. నేను సూక్ష్మంగా, ఆయన వద్దని చెప్తున్నారు, ఉన్నంతలో వారి గొప్పతనాన్ని వేదభవనాన్ని పెట్టి నడిపించి దానికి మూల నిర్వాహకుడిగా దాన్ని ఆవిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్న వేద విద్యానిధి చెప్పాలంటే నడుస్తుంది ఇది. ఆయన ఆశ ఫలించాలని, అక్కడ అది ఆవిష్కరించబడాలని మన రాజోలు వేదశాస్త్ర పరిషత్ తరఫున ఆకాంక్షిస్తూ సెలవు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసుకొని ఒక్క 10 నిమిషాలు రాజోల్ తాలూకా వేదశాస్త్ర పరిషత్ యొక్క 75వ సంవత్సర వజ్రోత్సవంలో మనం ఉంటున్నామంటే అది ఎంతో సౌభాగ్యం. చూడండి ఎంత గొప్పగా వెనక మొత్తం శబ్దమయంగా ఇక్కడ మనం ఈ యొక్క వజ్రోత్సవాన్ని మనం కొండాట్టంగా మనం చేసుకుంటున్నాం ఇక్కడ వైభవంగా. దీనికోసం పెద్దలందరూ ఎంత కృషి పడ్డారు అనేటటువంటి విషయాలన్నీ దీని ముందు ప్రసంగంలో మనం విన్నాం. అమృతోత్సవం అని కూడా చెప్తారు. ఒకసారి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, కంచి స్వామివారు ఈ 75వ సంవత్సరాన్ని అమృతోత్సవం కూడా చెప్పొచ్చు అని చెప్పారు. అంత గొప్ప అంటే ఇతోపి అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ సభ అనేటటువంటి కార్యక్రమం కూడా ఆ అమృతోత్సవం అనేటటువంటి నామం ఉంటుంది ఇక్కడ. ఇలాంటి యొక్క గొప్ప సభకి రావడమే మన యొక్క సౌభాగ్యం. మన యొక్క మనుష్య జన్మ అత్యంత దుర్లభమైనటువంటిది. వివేక చూడామణిలో మన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాద వాళ్ళు మనకు ఉపదేశిస్తున్నారు, జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం. 84 లక్షల జీవకోటిల్లో మనుష్య జన్మ అనేది చాలా దుర్లభం. ప్రహ్లాదుడు కూడా భాగవతంలో చెప్తున్నప్పుడు దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం అని. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం. అంటే ఎన్నో పుణ్యాలు చేస్తేనే మనకు ఈ మనుష్య జన్మ. నానా యోనిషు పునఃపునః అనేకధా జనిత్వ కేనాపి పుణ్యకర్మ విశేషేణ ఇదానీం తనం మానుష్యే అని సంకల్పంలో చెప్తున్నాడు. అలా ఈ మనుష్య జన్మ ఎంతో దుర్లభం. దీన్ని మనం వృథా చేసుకోకూడదు. అధ్రువం. ఇది ఈరోజు మనం ఉన్నామే అని చెప్పలేము. నెక్స్ట్ సెకండ్ ఏది మనకు తెలియదు. అధ్రువం ఇది. కానీ ఒక్క క్షణం ఉన్నా కూడా అది మనకు సకల క్షేమాన్ని ఇస్తున్నటువంటి ఒక్క జన్మ మనుష్య జన్మ. దాని గురించి చెప్తున్నప్పుడు ఆచార్యులు వారు ఆ శ్లోకానికి అర్థం చెప్పాలనుకుంటున్నాను. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవః బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. మనుష్య జన్మ ఎంతో పుణ్యం చేసి మనము స్వీకరించాం. మనుష్య జన్మలు కూడా అత్యంతం ఉత్కృష్టమైనది ఏంటంటే పుంస్త్వం. తర్వాత శ్లోకంలో తథాపి పుంస్త్వం శృతిపార దర్శనం అని భగవత్పాదుల వారు మళ్ళీ చెప్తారు. పురుష జన్మ రావడం దానికంటే గొప్ప
పురుష జన్మ రావడం కంటే గొప్ప ఏంటంటే విప్రత, బ్రాహ్మణ జన్మ ఎత్తడం. బ్రాహ్మణ జన్మ అంత సులువుగా రాదు. ఇప్పుడు ఎలా అయిందంటే మన యొక్క బయట మనం చూసినట్లయితే ముందు హిందూ అని చెప్పేవారు, బ్రాహ్మణులు చెప్పేవారు. దానిలోపట అవాంతర భేదాలు ఎన్నో. దానిలోపట వైదికులు, దానిలోపట అవధానిలు, క్రమపాఠిలు, ఘనపాఠిలు, స్మార్తులు, ఇంకా ఎన్ని భాగాలు రాపోతుందో తెలియట్లేదు. ఇలా చాలా సంకోచం చెందుతూ ఉంది మనది. కాబట్టి ఇప్పుడు మనం దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే అధర్మంలో ఎక్కువ ప్రవృత్తి రావడం వల్లనే. కాబట్టే తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత అని రెండవ విప్రతాకు తర్వాత మనకు ఉపదేశిస్తున్నారు. ఈ వైదిక ధర్మ మార్గం అంటే ఏంటంటే వేదోక్తం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అని ఆచార్యుల వారు చెప్పినట్టుగా వైదిక ధర్మంలో ఆ మార్గంలో మనకు నిష్ఠ రావాలి. మనకు ధర్మ మార్గ పరత చెప్తూ ఉంటారు. బ్రాహ్మణస్యతు దేహోయం నోపభోగాయ కల్పతే ఇహ క్లేశాయ మహతే ప్రేత్యానంత సుఖాయ చ అని స్మృతి వాక్యం. బ్రాహ్మణుడి యొక్క ఈ శరీరం ఉందే, ఈ దేహం ఉందే, ఇదేదో హాయిగా సుఖాన్ని అనుభవించడం కోసం చెందినటువంటిది కాదు. ఎప్పుడు ఇహ క్లేశాయ మహతే, ఎప్పుడు అనవరతము పొద్దున లేస్తే రాత్రి పర్యంతం ఏదో ఒక కృషి ఉంటూనే ఉంటుంది వాళ్ళకి. కేవలం చెప్తుంటారు కదా, క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అని చెప్తుంటారు. అలా ఒక్కొక్క క్షణము కూడా మనం కృషి పడుతూ ఉండాలి. దేనికోసం? లోకక్షేమము కోసం. ఇక్కడ మనం చేస్తున్నటువంటి ధర్మము చేత మనం సౌఖ్యం పొందుతున్నాం లేదు. గురుగారు చెప్పినట్టుగా స్వస్తి ప్రజాభ్య అందరికీ లోకా సమస్త సుఖినో భవంతు కోసం ఇక్కడ ఒకైనా ఆయుధ యజ్ఞం చేసిన అన్నిటికీ కూడా గాయత్రి జపం చేస్తున్నా కూడా దాంట్లో నహా ప్రచోదయాత్, అక్కడ కూడా మెయిన్ లేదు. అక్కడ మన అందరికీ కూడా సద్బుద్ధి వైదిక ధర్మ మార్గ పరత రావాలి అని ప్రార్థన గాయత్రి మంత్రంలో కూడా. అలా ఉండగా అక్కడ నుంచి బయటపడడం వల్లనే ఎన్నో అనర్థాలు మనం చూస్తున్నాం. కంచి పరమాచార్యులు వారు చెప్తారంట, ఒక్క కుటుంబంలో ఎవరైనా వచ్చి భిక్షావందనం చేస్తున్నప్పుడు ఆ కాలంలో చెప్తున్నారు, నీకు ఎంతమంది సంతానం? 4, 3, 5 చెప్పినప్పుడు దాంట్లో ఒక్క అబ్బాయి అయినా వేదనలో పెట్టవయ్యా, ఒక్క అబ్బాయినైనా వేదనలో పెడితే లోకం క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది అని చెప్పేవారు. కాబట్టి తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత దాంట్లో రావాలి. నేను ధర్మంలో ఉన్నాం. ధర్మం అత్యంతం సూక్ష్మం. రామాయణంలో చెప్తున్నారు రాములు వారు, సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ పరం ప్లవంగమా. అంత త్వరగా మనము ఆ ధర్మాన్ని మనము ఒక్క సమయం ధర్మం అధర్మంగా ఉంటుంది, కొన్ని సమయంలో అధర్మం ధర్మంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా సూక్ష్మం, అంత త్వరలో మనం చెప్పలేం అని వాలి వధము తర్వాత రాములు వారు చెప్తున్నటువంటి శ్లోకం ఇది. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమ. కాబట్టి అంత సులువు కాదు. దానికి ఏది మనం దేన్ని ఆశ్రయించాలి అంటే ఇలాంటి మహనీయుల్ని ఆశ్రయించాలి. వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరూ ధర్మస్వరూపం సాక్షాత్. వీళ్ళు ఎలా చెప్తున్నారో, వీళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళని అనుసరిస్తే చాలు. వాళ్ళని వేద అనుసరణ చేస్తున్నటువంటి వాళ్ళు కదా, వాళ్ళని అనుసరిస్తే చాలు. మనకు ఏది ధర్మం మనకు అర్థమైపోతుంది. లేకపోతే మనం పుస్తకం చూసి చదివి మనం ధర్మాన్ని తెలుసుకోలేము. అసలు ఏమి తెలియదు కూడా. దాంట్లో విచారానికి వెళ్తే అది ఎక్కడో బుద్ధి వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళని చూసుకొని మనం కాబట్టే చెప్పారు మనుస్మృతిలో, శృతి స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మన ఏతత్ చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్ష. వైదిక ధర్మ మార్గ పరత తర్వాత విద్వత్వం. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞయాగాదులు ఏది చేసినా కూడా అంతే. ఏంటంటే చిత్తశుద్ధి ద్వారా మనము ఆ వైరాగ్యాన్ని సంపాదించుకొని మనం ఆ ముక్తి పొందడమే లక్ష్యం, పరమ లక్ష్యం. లేకపోతే పునరపి జననం, పునరపి మరణం, పునరపి దీంట్లో ఏముంది? కాబట్టి కర్మ కూడా. కాబట్టి తైత్రీయ ఉపనిషత్తులో తతో మే శ్రియమావహ ఉపనిషత్తులో కూడా మనకు ఐశ్వర్యం కావాలి. ఎందుకంటే ధర్మాచరణ కోసం. ధర్మాచరణం కోసం శృతి. ఐశ్వర్యం లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ఐశ్వర్యం కూడా కావాలి. కానీ అన్నిటికీ దేనికోసం ఇదన్నీ అంటే విద్వత్వం. అక్కడ విద్వత్వం, ఆ పరోక్ష జ్ఞానము కోసం ఇదన్నీ కూడా. తర్వాత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మ
మే తన్మ ఉభయం వ్రతం. మీరందరూ మనందరూ ఇక్కడ ఉపనయనం అందరూ ఉపనీతులే కదా, మనందరం చేసిన వ్రతం అది. వ్రతం అంటే ఏంటి? ఏదో నోరుతో చెప్పడం కాదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ. రాములు వారు చెప్పారు. తస్మాన్ మచ్చరణం గోష్ఠం సోయం మే వ్రత ఆహిత అని కృష్ణుడు కూడా చెప్తున్నారు. ఆ శరణ్యుడు అనేటటువంటి శరణాగత వత్సల ధర్మంలో అక్కడ ఆయన వ్రతం 75వ సంవత్సరం అనేది చాలా అద్భుతమైనటువంటిది. అతి శీఘ్రంగా ఇది 2025లో ఉన్నాం. ఇక 2050లో స్వర్ణ మహోత్సవం, ఇదేంటి మన శతమానోత్సవం కూడా అతి దిగ్విజయంగా జరగాలి అని జగద్గురుని ప్రార్థిస్తూ నేను పూర్తి చేసుకుంటున్నాను. నమః పార్వతీపతయే మహాదేవ్. అయినటువంటి వేద పండితులందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనములు అర్పిస్తూ, సమస్తమైనటువంటి ఈ లోకమున పరమేశ్వర తత్వమును ఆపాదింపజేసినటువంటి సదాచార సంపన్నత, ఆ విధమైనటువంటి నడవడిలో సాగేటటువంటి జీవన మూల్యాలు మనల్ని ఏ విధంగా మానవుడిగా తరింపజేస్తాయి అనేటువంటి అద్భుతమైనటువంటి చక్కని అభిభాషణ చేసినటువంటి సద్గురువులు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ, దివ్యమైనటువంటి ఆనందమయ సన్నివేశంలో ప్రతి ఒక్కరూ కూడా వైదిక సంస్కృతిని, వైదికోద్ధరణకు మన వంతు సాయమును, మన వంతు కృషిని కొనసాగించవలసిందిగా వారి ఆదేశమును పాటిద్దామని తెలియజేస్తూ నమస్కృతులు. ఇప్పుడు మా వేద పరిషత్తుకి, ఈ వేద పాఠశాలకి ఎప్పటి నుంచో మాకు సహాయం చేస్తూ దీని అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి 75వ సంవత్సరం సందర్భంగా 75 ఏళ్ళు నిండిన పెద్దలందరికీ చిరు సత్కారం మా వేద సభ తరపున చేస్తున్నాం. ఆ పేర్లు చెప్తాను. కాసు సుబ్బారావు గారు, ఇప్పుడు ఇక్కడ రాయప్రో లక్ష్మీనరసింహం గారు, ధరణీప్రాడ దాసు గారు, శ్రీ గాది రాలేదు, ఐఎస్ మాస్టర్ పాపయ్య పంతులు గారు, కాశీపట్ల సీతారామారావు గారు, పసలపూడి పుల్లేశ్వరరావు గారు, రాయుడి గారు, మైలబర్పు సుబ్బలక్ష్మి గారు, వీరిని సత్కరించవలసిందిగా మా సభాధ్యక్షుల వారిని కోరుతున్నాను.